హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AVSR Vlogs 149. ఈరోజు అయితే నేను అంటే మార్నింగ్ టిఫిన్కి రోజు ఒకేలాగా లేకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేసి ఇంకా చేస్తున్నానండి. ఇప్పుడైతే బొరుగులు ఏం చూపిస్తున్నారు అనుకుంటున్నారా? బొరుగులతో చేస్తున్నానండి. బొరుగులు, ఇంకా బొంబాయి రవ్వ, పెరుగు, కల్లుప్పు, పచ్చిమిర్చి, కొంచెం చిన్న ముక్క అల్లము, ఆనియన్, కొత్తిమీర అండ్ కరివేపాకు, కొంచెం జీలకర్ర అండ్ సోడా, వంట సోడా అండి. అంతే, ఇవి ఐటమ్స్ ఉంటే చాలు. మనం ఈ టిఫిన్ అయితే చాలా ఈజీగా చేసుకోగలుగుతాము. ఇంకొచ్చి ఈ మిక్సీ జార్లో రవ్వ తీసేసుకొని ఫస్ట్ అయితే ఇది మిక్సీ పట్టేసుకున్నాము. ఒక బంగాళాదుంప కూడా దాంతో యాడ్ చేసుకుందామండి. ఇదైతే కట్ చేసుకున్నాను. రవ్వ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఉన్న బంగాళాదుంప అండ్ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఇవంతా కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే పెరుగు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. ఇదైతే ఇలా పేస్ట్ అయిందండి. ఇంకా మనం నానబెట్టుకున్న బొరుగులు కూడా, ఈ బొరుగులు కూడా దాంతోనే వేసేద్దాము. బొరుగులు కూడా వేసుకున్నాం కదండి. ఇందులోనే ఇంకా కల్లుప్పు కొంచెం అయితే వేసుకున్నాము. మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాము. ఇలా అయితే మెత్తగా పేస్ట్ అయిపోయిందండి. అయితే ఇలా పేస్ట్ మెత్తగా అయిందండి. మరీ అంత మెత్తగా అవసరం లేదు, ఇలా అయితే చాలు. ఇదైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో అయితే కొంచెం జీలకర్ర వేసేసుకుందాము. ఎక్కువ వద్దండి, లైట్గా కొంచెం వేసుకోండి. దెన్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర కొంచెం. ఇందులోనే క్యారెట్ కూడా మిక్స్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర క్యారెట్ లేదు, సో అందుకోసం అనేసి. ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకోండి. ఇంకా కరివేపాకు కొంచెం. ఇదైతే వంట సోడా అండి, చూడండి 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇదైతే మ్యాండేటరీ అండి, ఎందుకంటే అది పఫీగా రావడానికి దోశ అనేది. ఇంకా దోశ కాదండి, అట్టు. సో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఎవరన్నా ఇంతకుముందు చేసినట్లయితే అది కూడా నాకు కామెంట్ చేయండి, మీకు ఎలా వచ్చిందో. ఇందులోనే క్యారెట్ యాడ్ చేసుకున్నట్టయితే కొంచెం రెడ్డిష్గా ఉంటుంది. నేనైతే వేయలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ వేసినప్పుడు చూపిస్తాను. ఇందులో ఒక చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను, అది కూడా వెయిట్ చేయండి, చూపిస్తాను నేను. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఇంకా ఎలా కావాలో మీకు, ఎలా కంటెంట్తో, మంచి కంటెంట్తో నేను మళ్ళీ ఇంకా ముందుకు వస్తాను. ఇది అండి, ఈ మధ్య తీయలేదు నేను. ఇదైతే చిన్న వీడియోని, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఎలా అంటే కొత్తగా చేస్తూ ఉంటారు కదా, నేను కూడా ఒక ప్రయోగం చేశాను ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి. సో నాకు ఎలా, ఇదే ఫస్ట్ టైం అండి. ఇదైతే బాగా చూడండి, ఇట్లా మిక్స్ చేయాలి. సాల్ట్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. నేను వేసాను కదా కల్లుప్పు, మ్యాక్సిమం నేను కల్లుప్పే వాడతాను. చాలా తక్కువ అండి సాల్ట్ వాడడము. మీరు కూడా తగ్గించుకోండి సాల్ట్ వాడడము, కల్లుప్పే యూస్ చేసుకోండి. ఇది ఇంకైతే అట్లు వేసుకుందాము. ఫస్ట్ అయితే చట్నీకి రెడీ చేసేసుకొని మళ్ళీ అయితే అట్లు వేసుకుందాము. ఇదైతే కొబ్బరి మంచిపప్పుల చట్నీ అండి. ఇందుకైతే కొంచెం అల్లం ముక్కం కూడా వేస్తున్నాను. ఇంకొచ్చి ఒక 4 పచ్చిమిర్చి మీకు కారంకి తగినంత, ఇంకా కొత్తిమీర. ఇది ఆప్షనల్ అండి, మాకైతే గ్రీన్గా కొంచెం కనపడితే మా పిల్లలు తింటారు. సో దానికోసం, అది కాక మంచిదే కదా కొత్తిమీర. మంచిగా వాష్ చేసుకొని వేసుకోండి. ఇంకా కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోండి. ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఈ కొబ్బరి, ఇంకా ఈ ఆనియన్ కూడా వేసేద్దాము. ఈ చట్నీ ఆల్రెడీ చేసే ఉంటారు. ఇంకా ఇక్కడైతే కర్ణాటక స్టైల్లో కొంచెం సబకే సొప్పు కానీ వేసినట్లయితే టేస్ట్ మరింత బాగుంటుందండి.
నేనైతే ఇంకా మనం పిల్లలు తినరు దానికోసం అనేసి నేను వేయలేదు. ఇంకా మంచి ఉప్పులు కూడా యాడ్ చేసేసి ఇంకా కొంచెం కల్లుప్పు ఇదైతే మెత్తగా మిక్సీ పట్టించేసుకుందాము. ఫైనల్గా అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా అయితే ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, లేకపోతే కొంచెం చింతపండైనా యాడ్ చేయొచ్చు, మన ఇష్టము. నేనైతే తర్వాత మొత్తం మిక్సీకి పట్టించేసేసాక కొంచెం అయితే పిండుతాను. ఇది అండి. ఇప్పుడైతే మనం దోశలు వేసేసుకుందాము, అట్లు. నిమ్మ చెక్క అయితే ఈ హాఫ్లో కన్నా కొంచెమే పిండుకుంటున్నాను, జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ లాగా. ఎక్కువ వేస్తే మళ్ళీ పుల్లగా ఉంటుంది. సో చట్నీ కూడా రెడీ, ఇంకా దోశ బ్యాటర్ కూడా రెడీ. చూడండి, అప్పటికి ఇప్పటికి కొంచెం అయితే పొంగింది. ఇంకా ఇలాంటిదైతే ఒక పెనం పెట్టేసుకోండి బాండలితే, అప్పుడైతే అట్టు అనేది బాగా వస్తుంది. ఇంకైతే తినడానికైతే మా అబ్బాయి కూడా రెడీ అండి. హాయ్ చెప్పరా. ఏం చేస్తున్నాను? అట్టు. ఏం అట్టు ఈరోజు? చట్నీ విత్ అట్టు. ఏమట్టు? స్పెషల్ అట్టు. స్పెషల్గా చేసే రవ్వ, పెరుగు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను దాంతో? రవ్వ, పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ఆనియను, అల్లము, బొరుగులు కలిపాను స్పెషల్గా. జీలకర్ర. రవ్వ దోశ తిన్నారు కదా, సో రవ్వట్టు. దీంతో బొరుగులు స్పెషల్ అనమాట. తినడానికైతే మా అబ్బాయి రెడీ. ఇంకొక అబ్బాయి అయితే స్కూల్కి రెడీ అయ్యాడు. ఈరోజు సండే అండి. సండే కూడా నాకు రెస్ట్ లేదు. ఏ రోజు వీక్ డే, ఏ రోజు వీకెండ్ అర్థం కావట్లేదు. ఎందుకంటే సండేలు, సాటర్డేలు కూడా ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది. సో దానికోసమే కొంచెం బిజీ. ఇంకైతే దోశలు వేసేద్దాం. తినడానికైతే రెడీగా ఉన్నారు. టైం కూడా అయిపోయిందండి. ఇందులో అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మంచిగా జస్ట్ కాగాక ఇంకైతే పిండి వేసేద్దాం. ఇట్లే అంటే తిరగదిప్పకుండా ఇంకా వెంటనే కొంతసేపు ఉడికాక కిందంతా అది మళ్ళీ అయితే తిరగేసుకుందాము. ఇదైతే తిరగేసానండి, ఫస్ట్ టైం కదా, సో తిరగేయడానికి కొంచెం కష్టం వేసింది, ఏమనుకోవద్దు. షేప్ అయితే బాగానే వచ్చింది అటు ఇటుగా. దోశ అయితే రెడీ అయిపోయింది. అట్టు తీయడానికి కూడా కష్టంగానే ఉందండి. సో ఇలా అయితే వేసేస్తున్నాను. అట్టు రెడీ అయింది, పైకి ఇచ్చేస్తాను. తిని చూసి ఎలా వచ్చిందో మా అబ్బాయే ఫస్ట్ కామెంట్ చేస్తాడండి. కాలిపోతుంది, దగ్గరికి చాలా వేడిగా అయితే ఉందండి. చట్నీ అయితే దండిగా అద్దుకోండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఎలా ఉంది శ్రీ? బాగుంది. నిజంగా చెప్పు. నిజంగానే బాగుంది. మా అబ్బాయి వాడికి కూడా పెడతాను. ఎలా ఉందిరా చెప్పు, నోడుతానా మంచి. ఫ్రెండ్స్, మామూలుగా అయితే బాండల్లో సరిగ్గా రాలేదు, సారీ ఫ్రెండ్స్. దోశ పెంకులోనే బాగా వస్తుంది. చూడండి, ఇది మా అబ్బాయి చేశాడు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇట్లానే దోశ పెంకుతోనే ట్రై చేయండి. దోశ స్మెల్ కూడా చాలా బాగుందండి, ఎందుకంటే మంచిగా పెరుగు వేసాము, రవ్వ వాసన, ఆనియన్ దోశ వేసుకుంటారు కదా, సో అలా కొత్తిమీర మొత్తం వేసాం కదా, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. హెల్త్కి మంచిది, ప్లస్ మళ్ళీ కొంచెం వెరైటీగా చేసుకున్నట్టు ఉంటుంది. టిఫిన్ ఐటమ్స్ అయితే ఇట్లాంటివంతా కూడా సండే టైము, లేకపోతే మీకు వీకెండ్ ఎప్పుడు ఖాళీగా దొరుకుతుందో ఆ టైంలో మాత్రమే చేసుకోండి. చాలా మంచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అయితే ఇది అండి
ఫైనల్గా అయితే మీరు కూడా ట్రై చేసి, పిల్లలైతే తింటున్నారు కొంచెం బిజీగా, సో నా వీడియో నేనే తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇది అండి. ఇంకైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.